మల్లిక గంధవం ఓ సఖీ తెలుసు కదా, టీజర్ వచ్చేసింది. 11 అన్నారు, మేము 1:30 ఎప్పుడు అవుతుంది. సో చూసేద్దాం. ఐఎమ్ ఎక్సైటెడ్ అంటే చెప్పలేను. పాట చాలా చాలా బాగుంది. మల్లిక గంధ ఇప్పటివరకు ఒక 15 సార్లు నేను ఉంటా, అంటే రోజుకు ఒక 2-3 సార్లు వింటా, అంత బాగుంటుంది. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్ సాంగ్. సినిమా ఎలా ఆడదో చూడాలి. నీరజ కౌన గారు అంట, షీ వాజ్ అ కాస్ట్యూమ్ డిజైనర్ స్టార్టింగ్ లో, తర్వాత ఇప్పుడు డైరెక్టర్ గా చేస్తుంది. సో ఎలా ఉందో చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. సో యా, లెట్స్ వాచ్ తెలుసు కదా టీజర్. ప్రసాద్ విశ్వ, ఓకే. హర్ష చముడు హెయిర్ స్టైల్ మారుస్తుంది. ఓకే, ఇద్దరిని చేసుకుంటాడు ఆ సినిమాలో. కలిసిన పనిది. నాకు రాసి పెట్టున్న అమ్మాయి ఎవరో తానంత తానే నా లైఫ్ లోకి రావాలి. నీకు ఇష్టం కదా ఇలా ఎలా ఇలా ఇద్దరిద్దరి మధ్యలో దూరడం? ఐమ్ సారీ. దేనికి? నీకు నిజం చెప్పలేదు కదా. ఇట్స్ ఓకే. ఏమున్నావు బేబీ, 70% ఏంజల్, 30% డెవిల్ బేబీ నువ్వు. ఓకే, మీరు నవ్వుతుంటే ఇక్కడ వెదర్ డిస్టర్బెన్స్ అవుతుంది నాకు. ఏం జరుగుతుంది ఇద్దరి మధ్యలో? చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం. ఇద్దరు కథ చెప్తున్నాడు. నాకొద్దు ఇది, నాకొద్దు. అసలు ఏం నడుస్తుందిరా మైండ్లో? తెలుసు కదా. October 17th అంటే ప్రస్తుతానికి ఏంటంటే ఇద్దరు లవ్ స్టోరీ, ఇద్దరు ఉన్నారు. ఇద్దరిని పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నాడు. ఇద్దరిని పెళ్లి చేసుకుంటాడా, దట్స్ అ పాయింట్ అనుకుంటున్నా. ఓకే, ఏమో అంటే లైక్ ఎక్సైట్మెంట్ అవన్నీ చెప్పలేను, కానీ లైక్ రొమాంటిక్ థ్రిల్లర్, ఆబ్వియస్లీ ఇద్దరు రొమాంటిక్ అని ఉండాలి, ఆబ్వియస్లీ అలానే ఉంటుంది. అండ్ లుక్ బాగుంది, సిద్ధు జొన్నల్ గడ్డ లుక్ బాగుంది, గడ్డమైన ఎవ్రీథింగ్ ఫుల్, అది బాగుంది. ఏమో టీజర్ వాజ్ ఓకే, ఓకే అనే ఫీలింగ్ ఉంది. సో చూడాలి ఎట్లుంటుందో. ఏమో భయ్యా, నాకైతే మాత్రం కేక చూసేయాలి, వెయిట్ చేయాలి అనట్లేదు. జాక్ దింపిన రాడ్కి గుండెలోకి వచ్చేసింది రాడ్ అన్నట్టు, అంత దారుణంగా ఉండే అనమాట జాక్. సో పాట బాగుంది, మల్లిక గంధ సాంగ్ బాగుంది, మ్యూజిక్ ఇందులో ఏమో అనే ఫీలింగ్ వస్తుంది. చూడాలి. ఏమో అంటే హర్ష చముడు గారు మరీ టైప్ కాస్ట్ అయిపోతున్నారు. నాట్ లైకింగ్ దిస్. సో అంటే లైక్ ప్రతి సినిమాలో ఆయన కనబడుతున్నారు, ప్రతి సినిమాలో అదే కైండ్ ఆఫ్ టైప్ కాస్ట్ ఉంటుంది. కామెడీ పేలట్లేదు, ఏమో ఆయనతో ఏమో తెలియట్లేదు, కానీ దీంట్లో చూడాలి ఎలా ఉంటుందో చూడాలి. అండ్ శ్రీనిధి శెట్టి ఆఫ్టర్ హిట్ 3 చాలా పెద్ద హిట్ అది. దాని తర్వాత ఈ సినిమా చూడాలి ఎట్లుంటుందో. అండ్ రాశి ఖన్నా ఏమో ఈ మధ్యలో ఆమె సినిమాలు ఏమైనా చూసానా అనే ఫీలింగ్ ఉంది నాకైతే మాత్రం. ఈ మధ్యలో చూసినట్టే అనిపించట్లేదు నాకేమి. అండ్ బిగ్గెస్ట్ తేడా ఏంటంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. కరెక్టే, ఇప్పుడు మిరాయ్ వస్తుంది, మిరాయ్ ఆడితే హ్యాపీయే, బట్ మిరాయ్ ఒక్కటి ఆడింది కాబట్టి మిగతా అన్ని సినిమాల మీద నమ్మకం వస్తుందంటే నో, నాట్ లైక్ దట్. చూడాలి ఈ సినిమా కూడా. అండ్ నీరజ కౌన గారి ఫస్ట్ టైం డైరెక్టర్ కాబట్టి ఇదల్లా చూపిస్తారో చూడాలి. ఐ కాంట్ సే ఐమ్ ఎక్సైటెడ్, ఐఎమ్ ఇంట్రీగ్డ్ ఎలా ఉంటుందో. బట్ సౌండ్ ఏంటో లైక్ డైలాగ్స్ మరీ ఇంట్లో ఎక్కువ సౌండ్ ఎక్కువ వచ్చినాయి అనే ఫీలింగ్ వచ్చింది. ఏమో మీ థాట్స్ ఏంటి అసలు చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలేక కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ అప్డేట్స్ వీడియో వస్తుంది వాళ్ళ ఈవినింగ్ వచ్చేస్తుంది. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టేయండి, మన మెయిన్ ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఇవాళ కిష్కిందాపురి నైట్ ప్రీమియర్ షోకి వెళ్తున్నా, రేపు పొద్దున్నే రివ్యూ వచ్చేస్తుంది. తర్వాత మీరాయ్, తర్వాత డీమన్ స్లేయర్ అన్ని కొట్టేద్దాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.